ఇతర కరెంట్ అఫైర్స్ 1. కాంగ్రెస్ అభ్యర్థి మరియు మంత్రి సతీష్ జార్కిహోళి కుమార్తె ప్రియాంక జార్కిహోళి చిక్కోడి నుండి గెలుపొందారు. ప్రస్తుత ఎంపీ మరియు బీజేపీ నాయకుడు అన్నాసాహెబ్ జోల్లెను ఓడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కర్ణాటకలోని అన్రిజర్వ్డ్ సీటు నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడైన గిరిజన మహిళ చిక్కోడికి చెందిన ప్రియాంక జార్కిహోళి. నిజానికి ముంబై కర్ణాటకలో చిక్కోడి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క అష్మోలియన్ మ్యూజియం భారత ప్రభుత్వం నుండి అధికారిక అభ్యర్థనను అనుసరించి 16వ శతాబ్దపు సెయింట్ తిరుమంకై ఆళ్వార్ యొక్క కాంస్య శిల్పాన్ని భారతదేశానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడులోని ఒక దేవాలయం నుండి దొంగిలించబడినట్లుగా భావించబడే 60 సెంటీమీటర్ల పొడవుగల ఈ విగ్రహాన్ని 1967లో మ్యూజియం సోత్బీ వేలం గృహం నుండి కొనుగోలు చేసింది. ఒక స్వతంత్ర పరిశోధకుడు విగ్రహం యొక్క మూలాల గురించి మ్యూజియాన్ని అప్రమత్తం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. మ్యూజియం భారతీయ హైకమిషన్కు తెలియజేయమని ప్రాంప్ట్ చేసింది. 3. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టీల్ ఆర్చ్ రైలు వంతెన చీనాబ్ వంతెనను దాటుతూ సంగల్దాన్ నుండి రియాసి వరకు ఎలక్ట్రిక్ ఇంజిన్ యొక్క విజయవంతమైన ట్రయల్ను పూర్తి చేసింది. 4. తక్కువ సమయంలో చెక్ ఇన్ పూర్తి చేయడానికి ప్రయాణీకులు తమ లగేజీని డ్రాప్ చేయడానికి, ట్యాగ్లను సేకరించడానికి మరియు బోర్డింగ్ పాస్లను ప్రింట్ చేయడానికి వీలు కల్పించే లక్ష్యంతో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జూన్ 17న స్వీయ సేవ విధానాన్ని ప్రారంభించింది. 5. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరతా కార్యక్రమం కింద లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను సాధించింది. లడఖ్ ఇప్పుడు 97% అక్షరాస్యతను కలిగి ఉంది. లెహ్లోని సింధు సాంస్కృతిక కేంద్రం SSK జూన్ 25, 2024న జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ B.D. మిశ్రా ఈ మైలురాయిని పంచుకున్నారు.